సో ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి పాస్వర్డ్ని మనం మర్చిపోతే ఎలా ఫార్గెట్ చేయాలి, అంటే ఎలా రికవర్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగేలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. ఫ్యూచర్లో వచ్చే మోర్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తాయి. ఓకే, సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో ఫస్ట్గా మనమైతే ఇన్స్టాగ్రామ్ని సైన్ అప్ చేసుకోవడానికి మనం క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళాలి. సో క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని సెర్చ్ అయితే చేయాలి. ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ యాప్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్లో వెళ్ళాలా లేదంటే క్రోమ్ బ్రౌజర్లో వెళ్ళాలా అనేది మీకు అడుగుతుంది. సో జస్ట్ క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్రోమ్ బ్రౌజర్లోనే చూపిస్తుంది. యూజర్ నేమ్ ఆర్ మొబైల్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మనం జస్ట్ మొబైల్ ఫోన్ నెంబర్ని అయితే క్లిక్ చేద్దాం. ఓకే, ఒకవేళ యూజర్ నేమ్ తెలిసి ఉంటే యూజర్ నేమ్ని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇలా ఇక్కడ పాస్వర్డ్ని అయితే మనము మర్చిపోయాము. సో ఇక్కడ ఫార్గెట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ సో ఫార్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్తో ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ అయిపోయాయో అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇలా అనమాట. సో ఓకే, సో ఇక్కడ కొంచెం సేపు లోడింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ఒక కోడ్ అయితే వచ్చేస్తుంది. సో SMS ద్వారా. ఓకే, కోడ్ అయితే రిసీవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను సింపుల్గా పేస్ట్ అయితే చేస్తాను. సో SMS యాప్లోకి వెళ్ళి కోడ్ కాపీ చేయడం అనేది నేను స్కిప్ చేశాను వీడియో. ఓకే, సో ఇక్కడ సింపుల్గా కోడ్ని కాపీ చేసేసి ఇక్కడ సింపుల్గా పేస్ట్ చేయాలి అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అని చెప్పేసి ఉంటుంది. సో సేవ్ పైన క్లిక్ చేసేసేయాలి. ఓకే, సో ఇలా సింపుల్గా అయితే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే సింపుల్గా లాగిన్ అయితే అయ్యాము. సో ఇలా లాగిన్ అయితే అయ్యాము. సో మనం మళ్ళీ ఇన్స్టాగ్రామ్ని ఇక్కడ సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ లాగౌట్ అయితే మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్తోనైతే మీరు ఇన్స్టాగ్రామ్ని లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకే, సింపుల్గా అయితే బ్యాక్ అయితే వచ్చేద్దాము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.